ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున దేవుని వాక్యంలోకి వెళ్దాము. హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినగలుగుతున్నావా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను కలిసి భోజనము చేయుదును. ప్రైజ్ లార్డ్. చూడండి ఒకసారి, దేవుడు మన హృదయం అనే తలుపునొద్ద వచ్చి తట్టుచూ ఉన్నాడు. ఎందు నిమిత్తము? దేవుడు మనతో కలిసి ఉండడానికి, మనతో కలిసి భోజనం చేయడానికి, మనతో కలిసి కొంత టైం స్పెండ్ చేయడానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. ఆయన మన తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. కానీ నువ్వు ఆ తలుపు తట్టినప్పుడు మనం వినగలుగుతున్నామా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుడు పిలిచిన స్వరాన్ని, తలుపు వెనుక ఉండి పిలిచిన స్వరాన్ని వినగలుగుతున్నామా అని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని స్వరం వినగలవో అప్పుడే దేవుడు నీ దగ్గరికి రాగలడు. నువ్వు ఎప్పుడైతే ఆ స్వరాన్ని విని నీ సమస్తమును దేవునికి అర్పించగలవో అంటే దాని అర్థం, నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ హృదయం అనే తలుపు తీసి ఆయనకు సమయం ఇవ్వగలవో అప్పుడు దేవుడు నీతో కలిసి నీ టైం స్పెండ్ చేస్తారు. అండ్ నీతో కలిసి భోజనం చేయడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన స్వరం వినగలుగుతున్నావా? ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. నీవు ఆయనకు మొరపెట్టు. దేవుడు మొదటిగా నీ తలుపునొద్ద నిల్చుని తట్టుచున్నప్పుడు నీవు ఆయన స్వరాన్ని వినాలి. వినినప్పుడు దేవుడు నీతో కలిసి వచ్చి ఆయన నీతో కలిసి భోజనం చేయుదును అని చెప్పి రాసింది. అది ఇర్మియా గ్రంథంలో ఏమని రాసింది? నాకు మొర్రపెట్టుము. మనం దేవునికి మొరపెట్టగలుగుతున్నాము. మొదట మనం దేవునికి మొర పెడితే దేవుడు ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన స్వరాన్ని మనం వింటాం. ఆయన సంగతులను మనకు తెలియపరుస్తాడు. ప్రతిదీ ముచ్చటించడానికి దేవుడు చాలా సిద్ధంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు మనకి. నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి దేవుడు మనతో ముచ్చటించడానికి దేవుడు దగ్గరకు వస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు. కానీ నీ హృదయము చాలా భయంకరమైన ఘోరంతో నిండిపోయిందేమో, పాపంతో నిండిపోయిందేమో. నువ్వు ఆ తలుపు తీసినప్పుడు ఆ భయంకరమైన పాపం అనేది దేవుని దగ్గరికి రానివ్వట్లేదేమో. ఒకసారి ఆలోచించు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఎప్పుడెప్పుడు మొరపెడతావా? నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీ దగ్గరకు వస్తాను. నువ్వు నీ హృదయం అనే తలుపు తీస్తే నేను నీలోకి వచ్చి నేను నీతో ముచ్చటిస్తాను, నీతో సంభాషిస్తాను. సో నా కోసం నీ హృదయం అనే తలుపు తెరవని చెప్పి దేవుడు వచ్చి, దేవుడు మన కోసము ఎన్ని చేస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నాము? దేవుణ్ణి తృణీకరించి, దేవుణ్ణి దూరంగా పెట్టి, దేవుణ్ణి మనకి దగ్గరగా చేసుకోలేకుండా పోతున్నాము. ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాము, ఆయనకు మొరపెట్టలేకపోతున్నాము. ఆయనకు ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆ మొరను ఖచ్చితంగా దేవుడు వింటాడు. విని మనకి ఆయన సంగతులన్నీ తెలియపరుస్తాడు. ముందు ఏమి జరగబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో నువ్వు మలుచుకోవాలి, ఎవరితో నువ్వు ఉండాలి, లేదా ఏ విధమైన సంగతులు నీకు కావాలి, ఎటువంటి విషయాలు నీకు ముందుగా తెలియపరిచే దేవుడు అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ దేవుడు ఒక్కసారి వచ్చి నీ హృదయం అనే తలుపును తట్టినప్పుడు
నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు తెరవగలిగే స్థితిలో ఉన్నావా? కొన్నిసార్లు దేవునికి మనం చాలా దగ్గర సంబంధాలుగా ఉంటాం, చాలా దగ్గర అవుతాం, దేవునికి హృదయాన్ని తెరుస్తాం, దేవునితో ముచ్చటిస్తూ ఉంటాం. అది ఎప్పుడు? ప్రస్తుత కాలంలో దేవుడు మనతో బాగా ముచ్చటిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగిన కొన్ని తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుణ్ణి షిఫ్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే మొదటి స్థానం నుండి చివరి స్థానం వరకు దేవునితో ముచ్చటించేది మనం వదిలేసి వేరొకరిని తీసుకొచ్చి దేవుని స్థానంలో పెడుతున్నాం. వేరొక ఆలోచనని తీసుకొచ్చి దేవుని స్థానంలో పెట్టి దేవుణ్ణి మనము ఇంకనూ కూడా దూరం చేస్తూ ఉన్నామన్నమాట. కానీ మన కోసం దేవుడు వచ్చి మనము పాపంలో పడిపోకుండా మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఇంకనూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వచ్చిద్దేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. నాకు మొరపెట్టిద్దేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా బిడ్డకి నేను ఇంకా ఘోరమైన సంగతులు తెలియపరచాలి అని చెప్పి దేవుడు ఇంకనూ ఎదురు చూస్తున్నాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 47వ వాక్యంలో ఉంటుంది ఈ మాట. దేవుని సంబంధి అయిన వాడు మాత్రమే ఆయన మాట వినగలడు. ఒక్కసారి గ్రహించు. నువ్వు ఎవరి సంబంధిగా ఉన్నావు? ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఏ జీవితంలో నడుస్తున్నావు? దేవుని సంబంధిగా ఉన్నావా? దేవునికి నీ హృదయాన్ని అప్పగించగలుగుతున్నావా? నీ పాపాన్ని నువ్వు దూరపరుచుకొని దేవునికి దగ్గర అవ్వగలుగుతున్నావా? దేవుడు మొదటిగా కొంతమంది ఏంటంటే మొదటి స్థితిలో ఉన్నప్పుడు, అంటే స్టార్టింగ్ పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళంటే దేవునికి ఎంతో దగ్గర సంబంధులుగా, దేవుణ్ణి మంచిగా ప్రేమించేవారిగా ఉండి ప్రతి విషయంలోనూ దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు. దేవుణ్ణి మొదట ఉంచినప్పుడు ఆయన ఎన్నో గూఢమైన సంగతులు తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. కానీ కొంచెం ప్రజెంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే దేవుణ్ణి కొంచెం దూరం చేస్తున్నారు. కొద్దిగా దేవుణ్ణి దూరం చేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించావు, బాగానే ఉంది. మొదటి పాస్ట్లో నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచావు, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నీ ఆలోచనలోకి ఇంకా కొన్ని వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన మనుషులు వచ్చారో నీ ముచ్చటంతా నువ్వు వారికి చెప్పుకుంటున్నావు. ఇంక దేవుడికి నీ సమయాన్ని ఎక్కడ అప్పగిస్తున్నావు? దేవుడికి మనం ప్రార్థన ఎక్కడ చేస్తున్నాం? సో ఈ క్షణం నుండి మనం కూడా ఏం చేయాలి? దేవుడిని ఏ స్థానంలో పెట్టి ఉన్నామో గ్రహించాలి. దేవుని స్వరం మనం వినగలుగుతున్నామో గ్రహించాలి. దేవుడు ఎంత బాధపడుతున్నారో. అయ్యో, నా బిడ్డ మొదటిగా నన్ను ఎంతో ప్రేమించేది, కానీ ఇప్పుడు ఈ లోక స్నేహం వలన కానీ, ఈ లోకపు ఆలోచనల వల్ల కానీ, లోకపు తలంపుల వలన కానీ, ఈ లోకంలో ఉండే ప్రతి దాని వలన కానీ నా స్థానాన్ని మార్చింది. నా మొదటి స్థానాన్ని తీసివేసి చివరి స్థానంలో నన్ను వేసింది అని చెప్పి దేవుడు ఎంతో దుఃఖిస్తున్నాడు. ఆ చివరి స్థానం నుండి మరలాను మనం దేవుణ్ణి మొదటి స్థానంలోకి పెడదామా? దేవుడికి మన స్థానం ఎక్కడుంది? దేవుడిని మనము ఎలా వినగలుగుతున్నాం? ఎలా గ్రహించగలుగుతున్నాం? దేవుణ్ణి మనము ఎంత దూరంలో ఉంచుతున్నాం? దేవునికి దగ్గరగా ఉన్నాడా? ఇవన్నీ గ్రహింపగలిగే మనసు మనకు కావాలి. ఈ క్షణం నుండి అయినా మనము ప్రార్థిద్దాం. దేవుడా, నేను ఏ స్థానంలో ఉంచాలో నాకు తెలియదు నాన్న. నేను ఏ స్థానంలో పెట్టానో నాకు తెలియదు. అయ్యా, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నేను చివరి స్థానంలో పెట్టానేమో. ఈ లోక తలంపులు, ఈ లోక ఆలోచనలు, ఈ లోకంలో ఉన్న మనుషులను నేను మొదటి స్థానంలో పెట్టి నేను చివరి స్థానంలో పెట్టానేమో ప్రభువా. ఇప్పుడైనా కానీ నేను నిన్ను మొదటి స్థానంలోకి తీసుకొస్తాను. నీ మాట వింటాను, శ్రద్ధగా వింటాను ప్రభువా. అబ్రహాము చూసారా? అబ్రహాము ఆయన మాట చెప్పిన వెంటనే విన్నాడు. నువ్వు ఇక్కడ నుండి లేచి వెళ్ళు అన్నప్పుడు మారు మాట్లాడలేదు. దేవుని స్వరము వినబడినప్పుడు నువ్వు చేయగలగాలి. నువ్వు దేవుని కోసము పరిగెత్తగలగాలి. అట్టి కృప కావాలి మనకి. దేవుణ్ణి అడుగు, నాకు మొరపెడతారేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు కానీ మనము దేవునికి మొరపెట్టలేని పరిస్థితిలో ఉంటే,
ఈ క్షణం నుండైనా మనము దేవునికి మొరపెడదాం. దేవుడా, నువ్వు నాకు కావాలి నాన్న, నేను నీ సన్నిధికి వస్తున్నాను అయ్యా. ఈ క్షణం నుండి నువ్వు నాతో ముచ్చటించు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను క్షమించు అని చెప్పి మనం దేవుణ్ణి అడుగుదాం. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవానికి వందనములు నాన్న. నిజముగా తండ్రి, మీరు మాతో ఉండడానికి, మీరు మాతో టైం స్పెండ్ చేయడానికి ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ మేము మిమ్మల్ని ఏ స్థానంలో ఉంచి ఉన్నామో గుర్తుంచుకొని, మిమ్మల్ని మేము చివరి స్థానంలో ఉంచి ఉన్నామేమో, మొదటి స్థానంలో లోకపు ఆశలను, లోకపు తలంపులను పెట్టి ఉన్నామేమో, మీ స్వరము మేము వినలేని పరిస్థితిలో ఉన్నామేమో అయ్యా. మీరు మా తలుపు తట్టినప్పుడు వినలేని పరిస్థితిలో ఉన్నామేమో. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి దేవా. ఈ క్షణము నుండైనా నీ స్వరమును మేము వినగలగాలి, నీతో మేము జీవించగలగాలి, నీ కృపను మేము పొందుకోగలగాలి ప్రభా. అట్టి కృపను, ధన్యతను, భాగ్యమును నాకు అందరికీ మాకు దయచేయమని వేడుకొంచున్నాను. నీకు ఎప్పుడు కూడా దూరమయ్యే స్థితిలో మేము ఉండకూడదు, కానీ నీ స్వరమును వినగలిగే స్థితిలో మేము ఉండాలి ప్రభా. మీరు మాతో కలిసి టైం స్పెండ్ చేసి, మీరు మాతో కలిసి భోజనం చేస్తా అంటున్నారు, కానీ నేను మీకు సమయం ఇవ్వలేకపోతున్నామేమో, నీ స్వరము వినగలిగే శక్తి మాకు లేదేమో తండ్రి. ఈ క్షణం నుండి మొరపెడుతున్నాము. మా హృదయం అనే తలుపులు, మా అంతరంద్రియములు తెరచి ప్రభా, నిన్ను చూడగలిగే కృపను, నీ స్వరము వినగలిగే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాను అయ్యా. ఇదిగో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును అని చెప్పి ఉన్నారు. నేను నీ సంబంధిగా ఉన్నానా లేనా, నీ బిడ్డగా ఉన్నానా లేనా ప్రభువా అని నేను పరీక్షించుకుంటున్నాను అయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకొని, నన్ను నీ సొత్తుగా చేసుకొని, నన్ను నీకు ఒక ఇష్టానుసారమైన బిడ్డగా చేసుకొని తండ్రి నాన్న, నీకు మాత్రమే నేను నీ స్వరము వినగలిగే కృపను నాకు దయచేస్తారని నమ్ముతూ ఆశిస్తున్నాను దేవా. ప్రతి విషయంలోనూ నేను నీకు మొరపెట్టగలిగి నీ ఉత్తరమును నేను పొందుకొనగలిగే అట్టి కృపను నాకు దయచేస్తారని నమ్ముతూ ఆశిస్తూ, నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత, నీ నామానికి ప్రభావములు చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.